హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న పాయింట్లో ఏ పాయింట్లోనైనా నేను చెప్పే విధానం మీకు నచ్చి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఏ వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు, చేసుకోవచ్చు. కానీ అతనికి సూటబుల్ అవుతుందో కాదో తెలుసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళకు సూటబుల్ అవుతుందో కాదో తెలుసుకోకుండా వ్యాపారం ప్రారంభిస్తుంటారు. ఆ తర్వాత ఆ వ్యాపారం నాకు సెట్ కాలేదని మానుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు ఏంటంటే నష్టపోవాల్సిన అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు తెలుసుకొని ఖచ్చితంగా ఆ వ్యాపారం గురించి పూర్తిగా స్టడీ చేసిన తర్వాతనే ప్రారంభించే ప్రయత్నం చేయండి. ఈరోజు నేను అతి తక్కువ పెట్టుబడి 2 నుంచి 3 వేల రూపాయల పెట్టుబడితోటి మనము ప్రతిరోజు ఒక 1000 రూపాయలు ఎలా సంపాదించాలో మాట్లాడుకుందాం. ఇది చాలా చిన్న కాన్సెప్ట్ ఫ్రెండ్స్. కానీ ఈ వ్యాపారము ఎక్కడైనా మీరు ఏ టౌన్ అయినా జరగకపోవడం అనేది లేదు. కాబట్టి ఒక ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తక్కువ పెట్టుబడితోటి అలాగే ఎక్కువ ఆదాయం కావాలనే వాళ్ళు ఈ అవకాశాన్ని చూడండి. ఒకసారి నేను చెప్పే విధి విధానం చూడండి. ఆ తర్వాత మీకు ఏదైనా విధానంలో ఉన్నా కూడా ఈ వ్యాపారం ఆ విధానంలో కూడా చేసుకోవచ్చు. నిమ్మకాయలను మనము హోల్సేల్గా అంటే ప్రతి ఊర్లో అంటే మనకు పెద్ద టౌన్లలో హోల్సేల్గా నిమ్మకాయలు మార్కెట్ ఉంటుంది. లేని పక్షంలో హోల్సేల్ షాప్ అయినా ఉంటుంది. వాళ్ళు బస్తాలు విక్రయిస్తూ ఉంటారు. అలాగే మీకు అందుబాటులో లేకపోతే మీ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా హోల్సేల్ షాప్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఒక బస్తాను కొనుగోలు చేసి డోర్ టు డోర్ తిరుగుతూ విక్రయించడమే ఈ వ్యాపార ఉద్దేశం. ఈరోజు అరిసి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మైకులు వచ్చాయి మీకు. నిమ్మకాయలు అని ఒకసారి మనం ఆ మైకుతో మాట్లాడితే అదే చెప్తూ ఉంటుంది. ఇంతకుముందు అయితే అరిచి చెప్పాలా, చాలా పెద్ద పనిగా ఉండేది. ఈరోజు మోటార్ సైకిల్ లేని వ్యక్తులు ఎక్కడ ఉన్నారు ఫ్రెండ్స్? అందరికీ మోటార్ సైకిల్ ఉన్నాయి. మీరు ఏ మోటార్ సైకిల్ మీద ఉన్నా పర్వాలేదు, ఆ మోటార్ సైకిల్ మీదనే ఈ నిమ్మకాయల బస్తా కట్టుకొని డోర్ టు డోర్ తిరుగుతూ ఈ నిమ్మకాయలు విక్రయించే ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు 2000 రూపాయల బస్తా కొంటే 2000 రూపాయల ఆదాయం పూర్తిగా అమ్మితే 2000 రూపాయల ఆదాయం ఉంటుంది. కాబట్టి ఒక రూపాయి ఆదాయం ఉంటుంది. కాబట్టి ఒక్కరవ ఈ వ్యాపారం నాకు ఎటువంటి బిడేము లేదు, నేను ఖచ్చితంగా గెలవాలి, నాకు ఆదాయం కావాలి, ఎలాగైనా నిలదొక్కోవాలని ఆలోచన ఉంటే మాత్రం ఈ వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది కాంపిటీషన్ అనేది లేదు, చాలా తక్కువ. ఇది ఇళ్ళకాడ తిరిగి నిమ్మకాయలు అమ్మే వాళ్ళు ఉండరు. మీరు ఏ టౌన్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒక బస్తా నిమ్మకాయలు అమ్మడం పెద్ద విషయం ఏం కాదు. మీరు ఈ చిన్న టౌన్లో కూడా ఆ బస్తా నిమ్మకాయలు ఖర్చు అవుతాయి. కాకపోతే కొంచెం రీజనబుల్గా ఇవ్వండి ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఎంత పడుతుంది? 750 కాయలు ఉంటాయి బస్తాకు. ఆ 750 కాయల బస్తా మీకు ఎంత పడుతుంది దాన్ని బట్టి అమ్ముకునే ప్రయత్నం చేయండి. ఈరోజు మీ టార్గెట్ ఏంది? మీరు తిరిగిన తర్వాత మీ ఖర్చులు పోగా ఒక 1000 రూపాయలు అనుకొని మీరు తిరిగే ప్రయత్నం చేస్తే ప్రతిరోజు 1000 రూపాయలు వస్తాయి. కాకపోతే మనం ఏంటంటే మన ఖర్చులతో సంబంధం రోజు 2000 3000 ఒక బస్తా మీద తీయాలనే ఆలోచన మాత్రం చేయకండి. ఎప్పుడైతే మీరు రీజనబుల్గా అమ్ముతుంటారో మార్కెట్లో కస్టమర్లు ఇప్పుడు తెలివిగా ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్లో కూడా నిమ్మకాయలు ఎంత డజన్ అని అడిగి వస్తుంటారు. అక్కడ 70-80 చెప్పినప్పుడు మీరు 40 రూపాయలకి ఇస్తూ ఉంటే, లేకపోతే 50 రూపాయలకి ఇస్తుంటే అక్కడ మీద 20 రూపాయలు తక్కువ మన ఇంటి దగ్గరికి వస్తున్నారనే ఉద్దేశం మీద అతను బయటికి పోయి కొనే ప్రయత్నం చేయడు, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మీరు రీజనబుల్గా ఇస్తారని ఒక్కసారి నమ్మకం కలిగే వరకు కొంచెం ఓపికతో ఊర్లో తిరగండి. మీ ఒక్కసారి నమ్మకం కలిగిన తర్వాత అతను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కస్టమర్ ఏంటంటే మీరు వచ్చినప్పుడే కొంటుంటాడు. ఎందుకంటే బయట కొన్ని సాహసం చేయడు. ఎందుకంటే 20 రూపాయలు ఎక్స్ట్రా 30 రూపాయలు ఎక్స్ట్రా అనే భయం ఉంటుంది. కాబట్టి ఒక్కరో మీరు రీజనబుల్గా ఇస్తున్నారని కస్టమర్కి అర్థం కావాలి. ఆ అర్థమయ్యే వరకు మీరు కొంచెం జాగ్రత్తగా నమ్మగలిగితే ఈ వ్యాపారము చాలా తక్కువ పెట్టుబడితోటి ఈజీగా చేసుకోవచ్చు. ఉదయం ఒక 3 అవర్స్, సాయంత్రం ఒక 2 అవర్స్ కానీ తిరగలిగితే మీ బస్తాకాయలు అయిపోతాయి. అలాగే మీకు ఖచ్చితంగా 1000 నుంచి 1500 కూడా ఆదాయం ఉంటుంది. కానీ మనం ఖర్చు లేని బొంగ ఒక 1000 రూపాయలు టార్గెట్ అనుకుంటే ఈజీగా ఎర్న్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఈ వ్యాపారం మీరు చేయగలరో లేదో ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది డోర్ టు డోర్ తిరుగుతుంటారు, తెరిచిన వ్యక్తులు పరిచయం అవుతుంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు, మీరు బిడియంగా ఫీల్ అయ్యేవాళ్ళు, అలాగే ఇది మనకు సూటబుల్ కాదనుకునే వాళ్ళు పొరపాటు కూడా ఈ వ్యాపారం చేయకండి. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను ఖచ్చితంగా గెలవాలి, ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు, నేను వ్యాపారం చేస్తున్నాను, నాకు ఆదాయం కావాలనే కాన్సెప్ట్ కానీ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధానంలో కానీ ముందుకెళ్ళగలిగితే డోర్ టు డోర్ విధానంలో అద్భుతమైన ఆదాయం ఉంటుంది. అలాగే కొంచెం రద్దీ సెంటర్లో కానీ ఒక 1 అవర్ డోర్ టు డోర్ అయిపోయిన తర్వాత ఖాళీ టైంలో మధ్యాహ్నం పూట కొంచెం రద్దీ సెంటర్లో కానీ మీ బండి ఆడ ఆపుకొని నిమ్మకాయలు ఆ సెంటర్లో అరిసిన అక్కడ అమ్ముకున్నా కూడా ఆటోమేటిక్గా మీకు సేల్స్ అవుతుంది. ఇది అక్కడ అని షాప్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏ సెంటర్లోనైనా మీరు ఇళ్ళ దగ్గర వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్న సమయంలో 1 గంట 2 గంటల మధ్యాహ్నం పూట ఖాళీగా ఉంటారు. కాబట్టి ఏదైనా మెయిన్ సెంటర్లో ఆపేసి నిమ్మకాయలు అక్కడ నుంచి కూడా విక్రయించవచ్చు. కాకపోతే కొంచెం మనం తెలియజేస్తుంటారు నిమ్మకాయలమ్మ అని చెప్పగలిగితే కస్టమర్ కొంటూ ఉంటారు. కాబట్టి అందుకని మీ స్టైల్లో మీరు అమ్మే ప్రయత్నం చేయండి. ఈరోజు ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. వాళ్ళు ఎవరి స్టైల్లో వాళ్ళు అమ్ముకుంటూ ఆదాయం సంపాదిస్తారు. కాకపోతే మీ స్టైల్ మీరు గుర్తు చేసుకుని ఆ విధంగా కానీ అమ్మే ప్రయత్నం చేస్తే ఖచ్చితమైన ఆదాయం వస్తుంది. ఫ్రెండ్స్, ఇది చిన్న వ్యాపారమే కానీ అద్భుతమైన వ్యాపారం, మంచి ఆదాయం ఉండే వ్యాపారము, అలాగే ఎటువంటి పోటీ లేని వ్యాపారం. ఇప్పుడు ప్రధానంగా అన్ని వ్యాపారాల్లో పోటీ ఉంటుంది.
కానీ ఈ వ్యాపారానికి మీకు పోటీ అనేది ఉండదు కాబట్టి చాలా తక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటారు ఈ వ్యాపారాన్ని. మీరు ఒకవేళ నాకు పోటీ లేని వ్యాపారం కావాలా, ఆ మంచి ఆదాయం కావాలంటే మాత్రం ఈ వ్యాపారం సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.